తెలుగు క్రైస్తవ కీర్తన నుంచి 6వ కీర్తన మంగళ స్తోత్రార్పణలో మహనీయ దేవునికి అనే కీర్తన పాడుకుందాం. స్తోత్రార్పణలు మహనీయ దేవునికి అందున్నా లేకున్నా అంతములే నీ స్తుతులు మంగళార్చ మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి అందున్నా లేకున్నా అంతములే నీ స్తుతులు మంగళార్చ. వచ్చి విలమానావుల మధ్య యేసుక్రీస్తై వచ్చి విలమానావుల మధ్య వాసంబు చేసిన పరమావే భూమికి మంగళార్చ మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి అందున్నా లేకున్నా అంతములే నీ స్తుతులు మంగళార్చ.
నరులకు తండ్రిగా వరరక్షా పుత్రుడుగా నరులకు తండ్రిగా వరరక్షా పుత్రుడుగా పరిశుద్ధాత్ముడుగా బయలైన దేవునికి మంగళార్చ మంగళ స్తోత్రార్పణలు మహనీయ దేవునికి అందున్నా లేకున్నా అంతములే నీ స్తుతులు మంగళార్చ. హల్లెలూయా. ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా ప్రియ కుమారుడా ఇప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఇప్పుడయ్యా లోక కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం మధ్యాకాశమా ఆకాశమా మహిమలోకాలనా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా ప్రియ కుమారుడా. నరులలోని వంటి వారు ఎక్కడైనా నాకు కాగలరు. నరులలోని వంటి వారు ఎక్కడైనా నాకు కాగలరు. నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం పరలోక సౌందర్య తేజోమయుడా పదివేలలో అతి సుందరుడా పరలోక సౌందర్య తేజోమయుడా పదివేలలో అతి సుందరుడా మధ్యాకాశమా మహిమలోకాలనా మధ్యాకాశమా మహిమలోకాలనా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా ప్రియ కుమారుడా నా ప్రియుడా నా ప్రియ యేసు నా వరుడా ప్రియ కుమారుడా. సర్వాన్ని విడచి నీ కొరకు ప్రియుడా నాకెదురొచ్చినా సర్వాన్ని విడచి నీ కొరకు రాగా నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినా నేను హత్తుకుంది నన్ను విడిచిపోక నేను హత్తుకుంది పరలోక
ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, మధ్యాకాశమా మహిమలో కాలన, మధ్యాకాశమా మహిమలో కాలన, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పిల్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పిల్లి కుమారుడా. శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం, శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం, నా బాణ భూమి సాగు నాట్య వందనం, నా బాణ భూమి సాగు నాట్య వందనం, శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం. యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు బ్రనుతి, యెహోవా శ్రేష్ఠ జనక నీకు ఎంతయు బ్రనుతి, మహోన్నతుడ దేవ్యుడ ఘన మహిమ సంస్తుతి, మహోన్నతుడ దేవ్యుడ ఘన మహిమ సంస్తుతి, శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం. విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం, విమోచకా పిత్రాత్మజుండ విజయమంగళం, సమస్త సృష్టి సాధనాంబ సామ్యమంగళం, సమస్త సృష్టి సాధనా సామ్యమంగళం, శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం. వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము, వరాత్మ పితా పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము, వరాప్రదుండ భాత హృదయ
వాసస్తోత్రము వరాన్ ప్రదుండ భక్త హృదయ వాసస్తోత్రము శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. స్తుతి ప్రార్థన. ఓ దేవా, తండ్రిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షమితమని అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపా సమయము దయచేసినందుకు వందనములు. దూతులు పరులకు పరిశుద్ధులు నిన్ను స్తుతించినప్పటికీ మా స్తుతులు కూడా గౌరవించడానికి అనేక స్తుతులు. నీవు కలిగజేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి బాటు మిమ్మల్ని నమస్కరించుచున్నాము. ఆరాధన పడిన నీకు వెతికినట్లు ఏకదేశుని దీవించుమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, మన మధ్య పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వార్థంలో ప్రవేశింపకపోవడము, మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందడం మనకి ఎంతో మేలు. మనము పాపము లేని వారమని చెప్పుకునేలా మనలో సత్యం ఉండదు. మన పాపములను ఒప్పుకునేలా ఆయన నమ్మదమైన నీతిమంతులు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త అభివృద్ధుల పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునేలా ఆయనను అబద్ధంగా చెవారమోదము. ఆయన వాక్యం వలన ఉండదు. దాంట్లో పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి ఎంచబడినవాడు, ఆత్మలో కపటమైన వాడు ధన్యుడు. ఆమేన్. మన పాపములు కొంతమంది కలిసి పడి పరిశుద్ధుడు అయిన ఓ దేవా, మేము మందను బట్టి నైజమును బట్టి పాపలమైన తలుపులు బట్టి చూపును బట్టి పాపలమైన వింటను బట్టి మాటను బట్టి పాపలమైన ప్రవర్తన బట్టి క్రియలను బట్టి పాపలమైన నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. మమ్మను క్షమించుమని నీ కుమారుని ప్రముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసన పాపములు క్షమించుచున్నాడు, శిక్షించుకొచ్చిపోయాడు, మన పాపములు జ్ఞాపకము చేసుకున్నాడు. అటినందుము స్తుతించను. మో తండ్రి, నీవు పరిశుద్ధుడవై వినందున పాపులను ఆశ్రయించుకునవలసినది గాని అట్లు చేయక చేరదీసి క్షమించుచున్నావు గనుక నీకనేక వందనములు. ఆమేన్. అందరూ విశ్వాసపడడం చెప్పండి. దేవుడు ఆద్యంతము లేని దేవుడని నేను నమ్ముచున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, శ్రావకత్వము ఈ మొదలైన శుభలక్షణలతో నిత్యము మహా తేజోమయముగా ప్రకాశించుచున్నాడని నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడుగాను అనాది స్థితిని బట్టి దేవుడుగాను సంచరించుచు దివ్య బోధల మూలముగాను అద్భుతముకు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన సింహరాణిపై వేసుకొని మరణమౌట మూలముగాను ఆయన సమాధుల నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన నిజదైవ స్థితిని ప్రేమను వెల్లడించినాడని నమ్ముచున్నాను. ఇప్పుడు అందనిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాడనియు ఆయన రెండవ మారు సంఘమును కొనుపోవుటకు మేఘాసీనుడై వచ్చిననియు మిగిలిన వారికి ఏరేండ్ల శ్రమ కలిగిననియు తర్వాత అంత్యక్రీస్తునకును క్రీస్తునకును జరిగే యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడదనియు సాతాను పాతాళములో 1000 ఏండ్లు బంధింపబడిననియు ఆ తర్వాత ప్రభువు భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయననియు తర్వాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముచున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతాను విడిపింపగా అతడు భూమి మీదకు వచ్చి గోగు మాగోగు అనే పేర్లు గల సైన్యములను ఏర్పరచుకున్ననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయననియు నమ్ముచున్నాను. ఆ తర్వాత ఆయన అందరుకును తీర్పు విధించిననియు అవిశ్వాసులను నరకములోనికి పంపవేయననియు నమ్ముచున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా నుండుట వలన భూమి పరలోకములో ఒక భాగముననియు క్రీస్తు ప్రభు పరలోకములో భూలోకములో ఉండుననియు
నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏకదేవుడిగానే యుండి పనిచేయుచుడనియు, ఈయన ఆవేశములని దేవగ్రంథము వ్రాతలోనికి వచ్చినదనియు, ఈయన వెలుగును బట్టి ఆ గ్రంథము అర్థమగిననియు, తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన అమూల్యమైన రక్తము వలన గడించిపెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించిననియు నమ్ముచున్నాను. తండ్రి కుమారుడితో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదగు దేవుడనియు నమ్ముచున్నాను. పరిశుద్ధుల సహవాసమును పునరుద్ధానమును నిత్యజీవమును గలవని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 35వ అధ్యాయము 5వ వచనం 1 చదువుకుందాం. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పు వలె గంతులు వేయును, మోగవారి నాలుక పాడును. అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. ప్రార్థన చేసుకుందాం. మహిమా ప్రభావములు కలిగిన మా పరమ తండ్రి, మా గొప్ప దేవా, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. యేసయ్యా, ఇంతవరకు నీ యొక్క సన్నిధిలో నిలిచి నీతో సహవాసము చేసే భాగ్యము మా అందరకు దయచేసిన గొప్ప దేవానికి స్తోత్రాలు. పాటల ద్వారా నీవే మాతో ఉన్నారు తండ్రి, నిన్ను స్తుతించుకునే భాగ్యము దయచేస్తాను. ఈ సమయమున తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథములోని చదవబడిన వాక్యములు మర్మమైన సంగతులను నీవే మాకు గుణముగా బోధింపచేసి మహిమను పొందమని మా మంచి బోధకుడైన పునరుద్ధరణుడైన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నన్ను భక్తులను ఈనాడును కృపతోను, నన్ను భక్తులను ఈనాడును కృపతోను, నియమించుము మా పాపరాశులను ఆపివేయు దేవా, నియమించుము మా పాపరాశులను ఆపివేయు దేవా. సాన్నిధ్యంలో కూడి వచ్చిన దేవుని ప్రియ విశ్వాసులారా, దేవాదేవుని ఆశీర్వాదములు దీవెనలు తండ్రి మనందరి మీద కుమరింపచేయును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు భూలోకములో 3.5 సంవత్సరములు ఆయన సేవాకాలమును జరిగించిన తరువాత ఆయన శిలువ వేయబడి మరణం పొంది ఆయన తిరిగి పునరుద్ధరణుడిగా ఆయన లేచినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు పుట్టినప్పటి నుండి కూడా మనము ఏదో ఒక పండగ ప్రభు విషయములో మనం జరిగించుకొనుచున్నాం. పుట్టినప్పుడు క్రిస్మస్ పండుగ జరిగిస్తున్నాం. అలాగనే ఆయన భూలోకంలోనికి వచ్చిన తర్వాత అందరికీ కూడా ఆయన ప్రతివానికి కూడా ఏదో ఒక గొప్ప ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు ఆయన జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆయన శిలువలో వెళ్ళినప్పుడు మంచి శుక్రవారపు దినం
అనగా ఆయన సిలువ వేయబడ్డం మనకి మంచిది కనుక మంచి శుక్రవారము అన్నాం. అలానే ఆయన తిరిగి లేచిన దినము ఆదివారపు దినము ఈస్టర్ పండుగ, ఇదే పునరుద్ధాన పండుగ. కనుక ఈ పండుగలన్నీ కూడా మనం ఇలాగన గమనిస్తూ ఉన్నాం. మళ్ళా ఆయన తిరిగి పరలోకములకు వెళ్ళినటువంటి దినము ఆరోహణ దినము. అలానే ఆయన తిరిగి మళ్ళా పరిశుద్ధాత్మను కిందకి పంపినటువంటి దినమున పరిశుద్ధాత్మ పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇలాగన అనేక రకాలైనటువంటి పండుగలు దేవుని ద్వారా మనము ఆయన జరిగించు ఉన్నారు. దేవుని స్తోత్ర. అయితే దేవుని విశ్వాసులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే గుడ్డివాని కన్నులు తెరవబడును అని వ్రాయబడి ఉన్నది. కనుక ఈ లోకంలో ఎంతో మంది గుడ్డివారు ఉన్నారు, కానీ ఎవరు కూడా మరి వారి యొక్క కన్నులు తెరిచేటువంటి పని ఎవరు కూడా చేయలేదు. అటువంటి అద్భుతం ఎవరు కూడా చేయలేదు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆ యొక్క గొప్ప ఆశ్చర్య కార్యమును ఆయన జరిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బద్దమైన గుడ్డివారి విషయంలో మనం చూసినట్లయితే ఆయన పుట్టినప్పటి నుండి గుడ్డివాడే. అయితే యేసయ్యను అందరూ కూడా బోధకుడు అలానే అని చెప్పేవారు చెబుతూ ఉండగా, మరి ఈ గుడ్డివాడు మాత్రము ఏమంటున్నాడు? గనుక ఆయన నజరేయుడైన యేసు అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. అలాగనే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, ఇదిగో ఈ యొక్క గుడ్డివాని నేత్రములు దేవుడు తెలుస్తూ ఉన్నాడు. నా యొద్దకు తీసుకుని రండి అన్నప్పుడు, వాని యొద్దకు వెళ్ళినప్పుడు వెంటనే నేను నీకేమి చేయగోరుచున్నాను అంటే, నేను చూపు పొందగోరుచున్నాను అంటే నీ విశ్వాసము చెప్పున నీకు జరుగునుగాక. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, ఇలాగన ఆయన 3.5 సంవత్సరములు సేవ చేసినటువంటి కాలములో ఇటువంటి గొప్ప ఆశ్చర్య కార్యములు ఆయన జరిగించారు. అయితే ఇక్కడ చూసినట్లయితే లూకా సువార్త 24వ అధ్యాయము 16వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ యేసు ప్రభువారు పునరుద్ధానమై లేచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆయన శిష్యులైన వారితో ఆయన వెంబడించి ఆయనతో సహవాసము చేస్తూ, ఇప్పుడు ఈ యొక్క యేసు ప్రభువారు ఆ ఇద్దరు శిష్యులతో కూడా వెంబడించి వారితో కూడా ఆయన నడిచినట్లుగా మనం చూస్తున్నాం. వారితో కూడా నడిచిన తర్వాత 16వ వచనం, అయితే వారైనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. దేని చేత మూయబడినవంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇంక మనకు లేడు, ఆయన చనిపోయాడు అనేటువంటి అంధకారం అనేటువంటి ముసుగు సాతానుడు వారి మీద వేశాడట. మరి మనకి కూడా అనేక రకాలైన ముసుగులు మన మీద వేస్తూ ఉంటాయి. ఏంటంటే శ్రమ అనేటువంటి ముసుగు, వ్యాధి అనేటువంటి ముసుగు. ఈ వ్యాధి ఉన్నంతసేపు ఇక నేను ఇలాగే ఉంటానా, ఇక నాకు ఈ వ్యాధి తగ్గదా అని ఎలాగైనా బాధపడుతుంటా. అంటే వారికి అది ఒక ముసుగు వలె సాతానుడు వేస్తుంటారు. అయితే ఆ ముసుగును తీసివేసిన తర్వాత నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ మీద ఉన్నటువంటి ఆ ముసుగును ఆయన పెరిగి వేసేవాడే అన్నాడు. అయితే గుడ్డివాడి కన్నులు తెరవబడు వారికి ఈ యొక్క బహిరంగ నేత్రములు వారికి తెరవబడ్డాయి, కానీ అంతరంగ నేత్రమైతే వారికి తెరవబడలేదు. అందుకని వారు ఈయన ప్రభు అని చెప్పి వారు గుర్తుపట్టలేదు. అంటే అంతరంగ నేత్రము తెరవబడిన వారికి మాత్రము ఆయన ప్రభువు అని చెప్పి వారు గుర్తుపట్టేటువంటి అంతరంగ నేత్రం, మనోనేత్రాన్ని దేవుడు వారికి దయచేస్తాడు. దేవుని స్తోత్ర. అలానే మనం గమనించినట్లయితే మరి యేసు ప్రభువారు నడిచిన తర్వాత వారితో ఉన్న తర్వాత వారి గృహములోనికి వెళ్ళాడు. గృహములోనికి వెళ్ళి ఇప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే 30వ వచనం చదవండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విడిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి.
సరే, ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన తన స్వహస్తములతో ఆ గృహములోనికి వెళ్ళారు, భోజనాన్ని కూర్చున్నారు. మరి యూదులైన వారు ఎక్కువగా తినేదేమిటి? రొట్టె. ఆ రొట్టె విరిచి యేసయ్య ఏం చేశారంటే వారి చేతికి ఇచ్చారని అంతవరకు యేసుతో ఉన్నారు, యేసుతో నడిచారు, యేసుతో ప్రయాణం చేశారు. అలాగని యేసయ్యను వారితో ఉండమని వారి గృహములోనికి రమ్మని ఆహ్వానించారు. అయినా కానీ వారు గుర్తుపట్టలేదు. ఎప్పుడైతే యేసయ్య రొట్టెని విడిచి వారి చేతులకి ఇచ్చాడో వెంటనే వారి యొక్క నేత్రములు తెరవబడెను. దేవుని స్తోత్ర. ఈ యొక్క ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడంట. ఇదిగో మన దగ్గర ఉన్నవారు ఎంతో బలమైన వారయ్యా అంటే ఆయన నమ్మట్లేదు. నమ్మకపోయేసరికి ఇప్పుడు ఏం చేశాడంటే ఈ ప్రవక్త అయినటువంటి ఎలీషా గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఏమని ప్రార్థన చేశారు అంటే, ఇదిగో ఈ పనివాడు వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా ఆ పనివాడు కళ్ళు తెరవజేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఇప్పుడు ఆయనకి ఏమొచ్చిందంటే అంతవరకు భయపడ్డాడు. ఈ రాజు పంపించిన సైన్యాన్ని చూసి భయపడ్డాడు. ఎప్పుడైతే ఈయన నేత్రములు తెరవబడ్డాయో ఇప్పుడు ఆయనకి ఏమొచ్చింది? బలం వచ్చిందంట. ఏ బలం అది? దేవుడిచ్చిన బలము. ఇదిగో వీరే కాదు, వీరికంటే అధికముగా ఉన్నారు వీరు అని చెప్పి ఆయన వెంటనే ఆయన ఏం చేశారు? ఈ యొక్క పనివాని కళ్ళు తెరిచాడు. మళ్ళా ఎలీషా మరో పని చేశాడు. పనివాని కళ్ళు తెరిచి మరో పని ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సైన్యం అందరి యొక్క నేత్రములు అంధత్వాన్ని కలుగజేశాడ. కింద వచనంలో చదవండి 18లో. ఆ దండు వారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులు అంధత్వముతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మెత్తెను. సరే, పనివాడి కళ్ళు తెరిచాడట, సైన్యం యొక్క కళ్ళు మూసాడట. అంటే చూసారా, ప్రవక్తకి తెరవగలిగే అవకాశం ఉంది, మూయగలిగే అవకాశం కూడా ఉంది. కనుక ఈ అవకాశం ఎక్కడి నుండి, ఈ యొక్క శక్తి ఎక్కడి నుండి వచ్చిందంటే పునరుద్ధాన శక్తి ద్వారా ఆయన సంపాదించుకున్నారు. మనం ప్రార్థన చేస్తే మనకి కూడా దేవుడు అంత గొప్ప శక్తిని ఇస్తారు. మరి అంత పట్టు కలిగి ప్రార్థన చేసిన వారు ఎవరు చెప్పండమ్మా? మనం ప్రార్థన చేసేటప్పుడు విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేయాలంట. అందుకని అయ్యగారు రాశారు కదా, ప్రసవ వేదన ప్రార్థన చేయు వారి మోదడే. ప్రసవ వేదన ప్రార్థన చేయు వారి మోదడే. యేసుపైన విజ్ఞాపన ప్రార్థన, తెరిచాడు సైన్యాన్ని చూడటానికి. ఆయన భయపడుతుంటే భయపడొద్దు, ఇదిగో మన తరపున ఉన్నవారు ఇంకా అధికమైన వారు అని చెప్పారు. అలాగే మరి ఆయన మీదకి వస్తున్నటువంటి ఆ దండు వారు ఆయనను సమీపించినప్పుడు ఈ ప్రవక్త ఏమీ చేయలేదు, కానీ మరలా ప్రార్థన చేశారు. మళ్ళీ ప్రార్థన చేసి ఏమంటున్నాడు? ఈ జనులు అంధత్వముతో మొత్తమని యెహోవాకు వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చెప్పున వారిని అంధత్వముతో మొత్తం. అంటే ప్రార్థనకి ఎంత శక్తి ఉందో చూడండి. తెరవగలరు, మూయగలరు. అలాగని మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఖడ్గము, వాక్యం అనే ఖడ్గము ఏంటి? గాయము చేయగలది, గాయము మాన్పుగలది. కనుక దేని విశ్వాసులారా, ఇలాగన నువ్వేమీ చేయవలసిన అవసరం లేదు. నువ్వు ప్రార్థన మాత్రము చెయ్యి.
ఆ ప్రార్థన ఎలా చేయాలంటే విశ్వాసముతో చెయ్యి. తప్పనిసరిగా దేవుడు నీకు కార్యము జరిగించేవాడై ఉన్నాడు. కనుక ఇలాగన మనం గమనించినట్లయితే దేవుని విశ్వాసులారా, ఈ ప్రవక్త చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించినాడు. కనుక అయితే ఇంకొక విషయం ఏమిటంటే, మనం చేసేటువంటి ప్రార్థన ఎలా ఉండాలంటే దేవునికి అంగీకారంగా ఉండాలంట. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. ఏమా, నేను క్రిస్మస్ కాలంలో ఒకసారి వాక్యం చెబుతూ ఉన్నాను. వాక్యం చెబుతున్నటువంటి సమయంలో జకర్యా నమ్మలేదు గనుక ఆయన నోరు మూయబడెను అని రాయబడదు. అక్కడ ఉంది కదా, జకర్యా నోరు ఏమైంది, మాట్లాడకుండా మౌనం అయిపోయాడు. ఎందుకు? ఆయన నమ్మలేదు గనుక అని చెప్పి వాక్యం చెప్పి నేను అంతా అయిపోయి నేను వెళ్తూ ఉన్నటువంటి సమయంలో ఒక ఆమె నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, అయ్యగారు మా ఇంటి ఆవిడ నాతో మాట్లాడతలేదు, ఆమె నోరు మూసేయండి, మూసేసినట్టు ప్రార్థన చేయండి అంటారు. చేయొచ్చు అటువంటి ప్రార్థనలో చేయకూడదు. అందుకని మనం చేసే ప్రార్థన దేవునికి అంగీకారం అవ్వాలట. ఎవరికి? దేవునికి అంగీకారం అవ్వాలి. కనుక దేవుని విశ్వాసులారా, మనము దేవునికి అంగీకారమైన ప్రార్థన మనం చేస్తే ఆయన మన ప్రార్థన విని వెంటనే నెరవేర్పునిస్తాడట. మరి ఎలీషా చేసిన ప్రార్థన దేవునికి ఇష్టమైంది కనుక వెంటనే పనివాడి కన్ను తెరిచాడు. అలాగనే మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క దండు వారి యొక్క నేత్రములు మూసివేశాడు. అలా నువ్వు కూడా ప్రార్థన చెయ్యి. నీవు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు నీ నేత్రములు తెరుస్తాడు. ఏ నేత్రాలు? అంతరంగ నేత్రం. అంతరంగ నేత్రము తెరవబడినప్పుడు వెంటనే నీవు దేవునితో సహవాసము చేయగలవు. వారందరినీ కూడా నీవు అంటే అంతరంగ నేత్రం తెరవబడితేనట అదృశ్యమైన వాటిని కూడా చూడవచ్చు అన్నారు. అదృశ్యమైన, ఇప్పటి వరకు మనం దృశ్యమైన వాటిని అంటే మన కనబడిన వాటినే చూస్తున్నాం. కానీ అంతరంగ నేత్రం తెరవబడితే అదృశ్యమైన వాటిని కూడా మనం చూడవచ్చు. కనుక దేవుని విశ్వాసులారా, ఇలాగ మనం గమనించినట్లయితే గుడ్డివాని కన్నులు తెరవబడును అంటే మరి యేసు ప్రభువారు అనేక మంది నేత్రాలు తెరిచేస్తున్నారు. కనుక మరి మన నేత్రములు కూడా తెరవబడాలంటే మనం కూడా దేవునికి ఇష్టమైనటువంటి నిజ జీవితాన్ని నీవు జీవించినట్లయితే తప్పనిసరిగా దేవుడు నీ యొక్క నేత్రములు కూడా తెరిచి ఆయన తన్ను తాను నీకు కనపరుచుకునేవాడై ఉన్నాడు. శిష్యులైన వారికి ఎలాగనైతే కనబడి ఉన్నాడో అలాగే నీకు కూడా ఆయన నీ తన్ను తాను కనపరుచుకొని నిన్ను కూడా బలపరిచేవాడైనా. అట్టి ధన్యత భాగ్యము తండ్రి మనందరకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు మోకరించండి. కుర్చీలో కూర్చున్న వారందరూ లేచి నిలబడదాము. సకల యుగములలో అక్షరులను అదృశ్యులను రాజునైన మా పావన పరలోకపు తండ్రి, నీ మహిమ కలిగిన ఉన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం. ఇంతవరకు నీ యొక్క సన్నిధిలో నీతో సహవాసము చేసే భాగ్యము మా అందరికి దయచేసిన తండ్రి నీకే స్తోత్రములు. నీ సన్నిధిలో ఒక దినము గడుపుటాకంటే 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు ప్రభా. అట్టి గొప్ప ఆశీర్వాదము, అట్టి గొప్ప శ్రేష్టతను, దీవెనను మా అందరి మీద నీవే కుమ్మరింపచేయమని అడుగుచున్నాము. నాయనా, నీ సన్నిధులు నీతో పెనుగులాడుతూ, అయినా నాకున్న బలహీనత ఇదిగో, నాకున్న వ్యాధి ఇదిగో, నాయనా నాకున్నటువంటి రుణములు ఇవ్వగో ప్రభా అని నాయనా నీకు ప్రభా వారు చెప్పుకొనిచుండగా, విన్నవించుకొనిచుండగా నీవే ఆలకించున్న తండ్రి నీకే స్తోత్రములు. నీ మనవి వినగానే నీ తండ్రి ఓకొట్టి నెరవేర్చునంతయో తెలుస్తున్నా అని వాగ్దానము చేస్తున్న యేసయ్యా, మానవులన్నిటికీ నీవే నెరవేర్పునిచ్చి మేలు కలగచ్చి మనం అడుగుచున్నాము తండ్రి నీకే స్తోత్రములు. అలానే తండ్రి నాయనా, నీ విడైన వారందరూ నీ వైపు తేరి చూచుచుండగా ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం. గొప్ప దేవా,
వందనములు స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నాం. అలానే తండ్రి వచ్చే మంగళవారం నాయన శుక్రవారం దినాన్న ఇగో ప్రభా ఆశీర్వాద తైలమును మేము అందుకొని ఉండగా నీవేమో అందరినీ ఆశీర్వదించమని ఈ ఆశీర్వాద తైలము ద్వారా అనేక మందికి అనేక ఆశీర్వాదములు కుమ్మరింపజేస్తున్న తండ్రి నీకే స్తోత్రాలు. మమ్మందరినీ మీరే దీవించి ఆశీర్వదించమని ఆ తైలము యొక్క ప్రత్యేకతను నీవే మాకు దయచేస్తున్న తండ్రి నీకే స్తోత్రాలు. అలానే తండ్రి నాయన విన్న వాక్యమును మా హృదయములో భద్రపరచండి ప్రభా. నాయనా ఇదిగో ప్రభా ఎమ్మాయి వెలుస్తున్నటువంటి శిష్యులైన వారు నిన్ను వెంబడించారు, నీతో ఉన్నారు. కానీ వారి తండ్రి ఇదిగో వారి నేత్రములు తెరవబడలేదు, వారు నిన్ను నాయన గుర్తుపట్టలేదు ప్రభా. ఎప్పుడైతే నాయనా నీవు రొట్టె విరిచి వారి చేతులకు అందించి ఉన్నావు, వెంటనే వారి నేత్రములు తెరవబడినవు తండ్రి నీకే స్తోత్రం. అంతవరకు బహిరంగ నేత్రములతో ఉన్న వారికి ఎప్పుడైతే రొట్టె అందించావో వెంటనే వారి అంతరంగమును తెరిచావు తండ్రి నీకే స్తోత్రం. అలానే ఎలీషా గారు ప్రార్థన చేయగా నాయనా పనివాని యొక్క నేత్రములు తెరిచిన తండ్రి నీకే స్తోత్రములు. మరలా ప్రార్థన చేయగా ప్రభా నాయనా అక్కడ ఉన్నటువంటి వారందరి నేత్రములు మూసివేసావు తండ్రి నీకే స్తోత్రములు. నాయన ఎంత గొప్ప ఆశీర్వాదమును ధన్యతను నీవిడైన వారి ఎల్లా నాయన ప్రవక్తల ఎడలా సేవకుల ఎడలా నీవిడైన వారికి అందించున్న తండ్రి నీకే స్తోత్రములు. అందుకొని నిబడైన వారు నీ వైపు చూడగలిగే ధన్యతనిచ్చి బలపరిచి మేలు కలగ చేసి మహిమను పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచమన్నగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్న భూమి మీద నెరవేరునుగాక. మనదన ఆహారం దయచేయం, మెల్ల అపరాధ క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధలోని తెకాకి నుండి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే నా తండ్రి, ఆమేన్. ప్రవేశ్వరత్వమునకు జయం, అపవాది క్రియలకలై. ప్రవేశ్వరత్వమునకు జయం, అపవాది క్రియలకలై. ప్రవేశ్వరత్వమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మిక సవాసమును నీతిమంతుని ఆశీర్వాదము చేసిన సర్వాంశములకు కూడా వచ్చినబడిన వారందరికీ ఆయన కృపతోడేంటి నడిపించును గాక. వచ్చిన వారందరికీ స్వస్థత దయచేయుదువు. వచ్చిన రక్షక వందనాలు.